ఏర్పాటు చేయబడిన వ్యక్తి అవుతావు, ఏర్పాటు చేయబడిన జనం అవుతావు, ఏర్పాటు చేయబడిన కుటుంబం అవుతావు. దేవుని ఏర్పాట్లోనికి నీవు రావడం భాగ్యం కాదా, గొప్ప ధన్యత కాదా? నీ స్వభావించి బైబిల్లో రాయబడింది, వాడు ఇంకా దూరమునున్నప్పుడు తండ్రి వానిని చూచి, దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ప్రేమ ఇది. ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తర్వాత స్నానం చేయమన్నాడు, కానీ మొదటి స్నానం చేసి రారా, డ్రెస్ మార్చుకుని రారా, అప్పుడు కావాలంటే కుదిరితే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా చూస్తామా అని చెప్పలే. ఈ తప్పిపోయిన కుమారుణ్ణి గుర్తుపట్టేది ఒకే ఒక్కడు. ఎన్నికలేని మనల్ని ఎన్నికైన జనముగా దేవుడు చేశాడు. యేసు ప్రభు రక్తం ద్వారా మానవునికి ఉచితంగా దేవుడు అనుగ్రహించిన ఈవి వరం, భాగ్యం, పుణ్యం, దానం. ఇది ఎవరైతే పొందినారో వారు ధన్యులు, వారు భాగ్యవంతులు, వారు శ్రేష్టమైన వారు. 132వ కీర్తన దేవుని యొక్క ఏర్పాటును గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? 5 విషయాలు వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ద్వితీయోపదేశ కాండము. 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. గాడ్ హ్యాడ్ చోసన్ పీపుల్. దేవుడు ప్రజలను స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. వారే పాత నిబంధనలో ఇశ్రాయేలీలని మనకు పరిచయం. ద్వితీయోపదేశ కాండంలో ఆ దేవుని గొప్ప ఏర్పాటును గురించి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నాడు. వాళ్ళు అనుకునేవచ్చు, బహుశా మేము నలుగురితో పాటు ఉన్నాం కదా, లేదా ఇతర ప్రజలతో పాటు మేము కూడా ఉన్నాం కదా, మాదేమంత ప్రత్యేకత లేదేమో అని అనుకున్నారేమో. అందుకే దేవుడు వారికి ఏం తెలియజేస్తున్నాడంటే మనకు ప్రత్యేక జనముగా ఎంచినాడంట. దేవుడు ఎంచుతాడు. అందుకే ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయ ప్లస్ ఉపదేశము. ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం చేయటం. మొదటిసారి చేసింది వినపడకపోతే రెండవసారి, మొదటిసారి చెప్పింది అర్థం కాకపోతే రెండవసారి, మొదటిసారి చెప్పింది గట్టిగా నొక్కి చెప్పాలంటే రెండవసారి చెప్పడం ఆనవాయితీ. అలాగే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు బహుశా మొదటిసారి దేవుడు సీనాయి పర్వతం మీద నుండి మాట్లాడినప్పుడు విన్నవారు మోషే ద్వారా బహుశా కొంతమంది లేరేమో. అందుకే దేవుడు వారికి ఆశ్చర్యకరమైన విధానంలో రెండవసారి మాట్లాడి వారి ఎన్నిక ఎంత శ్లాఘనీయమైందో తెలియజేస్తున్నాడు. ఇదన్నా సంఘం యొక్క ఎన్నిక కూడా అలాంటి భాగ్యవంతమైనది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ప్రతి జనము, ప్రతి ప్రాంతము, ప్రతి స్థలము, ప్రతి కులము లో నుండి ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు అలాగే ఏర్పరచబడిన పాత్ర, చోజన్ వెజల్. ఆయన కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలు అన్నాడు, అనేక మంది జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు, గొప్పవారిని సిగ్గుపరచడానికి బలహీనలను ఏర్పాటు చేసుకున్నాడు, సామాన్యమైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులు సిగ్గుపరచడానికి. ఇక్కడికి దేవుని ఏర్పాటు జగదుత్పత్తి మొదలుకొని నిర్ణయించబడింది. అది ఈ దినాన కలిగింది, లేదా ఈ దశాబ్దంలో, ఈ శతాబ్దంలో, ఈ యుగంలో కలిగింది కాదు. అందుకే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడింది, chosen us before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఏర్పరచుకొనెను. ఇవన్నీ మన మానవ గ్రాహ్యమునకు మించినవి. మనకు పాపం అంటే చాలా తేలిగ్గా అర్థమైద్ది, చేయాలంటే ఇంకా తేలిగ్గా చేస్తాం. పరిశుద్ధత, పరిశుద్ధమైన సంగతులు, దైవ సంగతులు అంత తేలిగ్గా మనకి అర్థం కాకపోవడం శోచనీయం. అయినా ప్రభుకు స్తోత్రాలు. మనల్ని ఆయన అర్థం కాదు కదని వదిలేయలేదు. మనం ఎవరికైనా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్తాం, నీకు అర్థం కాదా మెంటలా అంటాం.
వదిలేస్తాం. అంతకంటే ఎక్కువసార్లు నాకు తెలిసి ఎవరు చెప్పరు అనుకుంటా. నేను టీచర్ని, క్లాస్లో ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తాను. అర్థం కాకపోతే వీళ్ళు ఇంతే, వీళ్ళకి అర్థం కాదు, మట్టి మెదళ్ళు అని అనుకుని మానేస్తాం. కానీ ప్రభు అలాగ మనల్ని అనుకుని ఉంటే ఇక్కడ ఎవరో మనం ఉండలేము. ప్రభు వారు మనకు మరలా ఆత్మీయమైన సంగతులు బోధించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కనుక మొదటిది ఏంటంటే చోసన్ పీపుల్, ఏర్పాటు చేయబడిన ప్రజలు. కొత్త నిబంధనలో వారే దేవుని సంఘం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి యేసు నామమున మత్తయి 18:20 ప్రకారం ఎక్కడ 2-3 చేరి వస్తున్నారో వారే దేవుని జనాంగం. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు అలాగే యేసు ప్రభు రక్తం ద్వారా వారు కడగబడలేదు. సందేహం లేకుండా వారి నిబంధన ప్రజలే, వారు వాగ్దానాలు పొందినవారే, దేవుని మహిమను పొందినవారే. అయితే యేసు ప్రభు రక్తం కింద ఉన్నవారు కాదు. కొత్త నిబంధనలో ఉన్న మనము దేవుని గొర్రెపిల్లని యేసు ప్రభు యొక్క రక్తము అనుభవంలోనికి తీసుకురాబడ్డాం. ఆ దైవ కృప, దైవుని ఏర్పాటు, దేవుని యొక్క నిత్యత్వము కొరకై సిద్ధపరిచిన తీర్మానం. ఆ తీర్మానం మన ఊహకు జ్ఞానమునకు మించింది. అలాగే దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక సంఘముగా మనల్ని సిద్ధపరిచి పరలోకపు సియోను కొరకై తయారు చేస్తున్నాడు. భౌతికమైన సియోన్ అనే మనం మందిరం పేరు పెట్టుకున్నా, ఇంటి పేరు పెట్టుకున్నా, వ్యక్తుల పేర్లు పెట్టుకున్నా కొంతకాలానికి అది గతించిపోతుంది. అయితే పరసంబంధమైన సియోను, దేవుని నివాస స్థలము, దేవుడుండే ఆ పరలోక పట్టణం నిత్యత్వమైనది, సదాకాలం ఉండేది. దేవుడు దాని కొరికే క్షయమైన మనల్ని అక్షయమైన దాని కొరికే సిద్ధపరుస్తున్నాడు. భూ సంబంధమైన మనల్ని పరసంబంధమైన దాని కొరికే సిద్ధపరుస్తున్నాడు. భౌతిక దేహం కలిగిన మనల్ని మహిమగల దేహం కలిగిన పరిచర్య కొరికే సిద్ధం చేస్తున్నాడు. క్షణకాలంలో ఎగిరిపోయే మనల్ని నిత్యత్వము కొరకై సిద్ధం చేస్తున్నాడు. మట్టికి మన్నైపోయే మనల్ని దేవునితో సదాకాలం ఉండే భాగ్యంలోనికి తీసుకొని వస్తున్నాడు. ఆవిర్లాంటి మనల్ని శాశ్వతంగా ఆయనతో ఉండాలని సంకల్పించినాడు. మంటిలో ఉన్న మనల్ని మింటి దగ్గరికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఎన్నికలేని మనల్ని ఎన్నికైన జనముగా దేవుడు చేశాడు. యేసు ప్రభు రక్తం ద్వారా మానవునికి ఉచితంగా దేవుడు అనుగ్రహించిన ఈవి వరం, భాగ్యం, పుణ్యం, దానం. ఇది ఎవరైతే పొందినారో వారు ధన్యులు, వారు భాగ్యవంతులు, వారు శ్రేష్టమైన వారు. ఇంకా నువ్వు ఇలాంటి అనుభవంలోనికి రాకపోతే ప్రభువైన యేసు నామమున మేము ఆహ్వానిస్తున్నాం. యేసు పాపల రక్షకుడు, మానవాళి పాపం క్షమించుట కొరకే భూమి మీదకి దిగి వచ్చిన వాడు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారిని మానవ జాతికి ఇలాగ పరిచయం చేసాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపాన్ని మోసుకుని వెళ్ళటానికి వచ్చినాడు, పాపాన్ని తీసివేయటానికి వచ్చినాడు, పాపాన్ని క్షమించటానికి వచ్చినాడు, పాపాన్ని కడగటానికి వచ్చినాడు, పాపము చేయటానికి కాదు. మనం దేనికి వచ్చినాం ఈ భూమి మీదకి? ఒకటే ఒక పని, అంతకంటే ఇంకేం పని లేదు. ఆ పని చెప్తే మీరు బాధపడతారేమో. పాపం చేయటానికి. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు ఈ భూమి మీదకి? పాపం తీసివేయటానికి. మనకి యేసుప్రభు వారికి ఎంత తేడా ఉంది చూడండి. ఇంతమంది చేస్తున్న పాపం ఒకళ్ళు తీసేయటం సాధ్యమా? బైబిల్ సెలవిస్తుంది ఇది సాధ్యమే. ఒక్కని అవిధేయత ద్వారా పాపం ఈ లోకంలోనికి ప్రవేశించింది, ఆయనే ఆదాము. ఒక్కని విధేయత ద్వారా కడపట ఆదామైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి దేవుడు మనందరినీ విధేయులుగా చేయాలని సంకల్పించినాడు. దైవ ఏర్పాటు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. ఆ దొడ్డ దైవ ఏర్పాటులోనికి ఇలాగూ చెదిరిన మనము, చెరు గ్రామములో ఎన్నిక లేని మనం కూడా ప్రవేశించుట ఇదొక ఆత్మ సంబంధమైన భాగ్యం. నోహు ఓడ తయారు చేసినాడు గొప్ప జలప్రళయం నుండి కాపాడబట్టడానికి. దానికి అందుబాటులో ఉండే జంతువులన్నీ వచ్చినాయి, అందుబాటులో లేని జంతువులు కూడా వచ్చినాయి. ఏనాడు ఇది జంతువు అని తెలియనివి కూడా వచ్చినాయి. దేవుడు వాటిని ఈల వేసి సమకూర్చినాడు.
అలాంటి జంతువులు వచ్చినాయని తెలియచేయటానికి మనలాంటి వారిని దేవుడి దినాలు ఏర్పాటు చేసుకున్నాడు అనేది అదొక ముంగుర్తు. దేవుడు సియోన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దాంట్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న మొదటిది దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు. రెండవది చూస్తామా? యెషయా 58:6. యెషయా 58 6. ఐజయా చాప్టర్ 58. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మోకులు తీయటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెరగొచ్చుటయు నేను ఏర్పరచుకొనినా. ఉపవాసం కాదా? ఈ మాట మీరు ఆలకించండి. ఏర్పరచుకొనినా. మొదటిది ఏంటి? ఏర్పాటు చేసుకున్న ప్రజలు. రెండవది ఏంటి? ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. దాన్ని ఒక నియమము అందాం, సోజన్ ప్రిన్సిపల్. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసము మనం తలంచేది కాదు. మనం కొంతమంది చెప్తుంటారు, ఏంటి ఈరోజు ఎలాగున్నారంటే, ఈరోజు నేను ఉపవాసం ఏం తినట్లేదు అంటారు. ఉపవాసం ఉన్నా కూడా ఉపవాసం అని చెప్పింది చాలాసార్లు చెప్పింటారు. కొత్త నిబంధనలో ప్రభు అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు అంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టొద్దండి, మామూలుగానే ఉందండి, స్నానం చేయండి, శుభ్రంగా ఉందండి. ఉపవాసం ఉన్నట్లుగా ఇతరులకు కనపడాలని చేయొద్దు అంట. మనం కనపడాలనేనా, వినబడాలని కూడా చేస్తాం. అయితే పాత నిబంధనలో ఉపవాసం అంటే పస్తుండడం మాత్రమే చెప్పట్లేదు. ప్లస్ వాసము అంటే అర్థం ఏంటి? ఖజానా కార్యాలయం అంట. ఖజానా కార్యాలయానికి అదొక బ్రాంచ్ లాంటిది. ముఖ్యమంత్రి అంట. ముఖ్యమంత్రి గారికి దగ్గరలోండి పనిచేయడం. ఉపరాష్ట్రపతి అంట. రాష్ట్రపతి గారికి దగ్గరుండి పనిచేయడం. ఉపాధ్యక్షుడు అంట. అధ్యక్షుల వారికి దగ్గరుండి పనిచేయడం. ఉపవాసం అంటే కలిసి వాసం చేయట. ఎవరితో వాసం చేయట? దేవునితో వాసం చేయట. మనం దేవుడితో తప్ప లోకంతో వాసం చేయటానికే ఉపవాసం చేస్తుంటాం. కొంతమంది ఉపవాసం అని చెప్తారు, బయటికి వెళ్ళి సంత చేసుకొని, రైతు బజార్కి వెళ్ళి ఇరుగుపొరు కార్యక్రమాలను చూసుకొని, పొలం పండ్లని చూసుకొని, రాత్రి నేను ఉపవాసం ఏం తినను అని అలాగే పడుకుంటారు. అది ఒక నిష్ఠ, అది నియమం కాదు. నిష్ఠ వేరే, నియమం వేరే. మనం చేసేవన్నీ నిష్ఠలే, నియమాలు కాదు. నియమం ఇక్కడ రాసినారు. ఏంటి నిజమైన ఉపవాసం అంటే అలాగే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, అన్నీ అవసరమే. కానీ ప్రభుత్వం కలిసి ఉండాలి, కానీ మనం ఉపవాసం అని దేశమంతా తిరిగి రావద్దు అని చెప్తున్నా. అలాగే తిరిగి వచ్చే పని ఉన్న రోజు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిదే. ఇక్కడ చెప్పబడిన 5 విషయాలు: దుర్మార్గుల కట్లు, కాడిమోకులు తీయట, బాధించబడిన వారిని విడిపించుట, కాడి విరగొట్టుట. మనం సాధారణంగా దీనికి వ్యతిరేకంగా చేస్తుంటాం. వాళ్ళ దుర్మార్గులు అయితే మనం చెప్తాం, మేము ఇంకా దుర్మార్గులను తెలుసా అంట. మీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి కూడా అంతే దూరమా అంట. మీరు మాట్లాడితే నేను మౌనంగా ఉంటాను అనుకుంటున్నారా అని అంట. అలాగే బాధించబడిన వారిని విడిపించటం. మనం బాధించబడిన వారిని ఇంకా ఎక్కువ బాధిస్తుంటాం. దాన్ని ఏమంటారంటే శాడిజం అంటారు. శాడిస్టులు కొంతమంది ఇంట్లో ఉంటారు, మనం పరిచయమైన స్థలాల్లో కూడా ఉంటారు. వాళ్ళకి బాధ పెట్టడం చాలా ఇష్టం. వీళ్ళ మాటల ద్వారా వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు చూసి సంతోషిస్తుంటారు. వాళ్ళని ఏమంటారంటే శాడిస్టులు అంటారు. నేను లోకస్తుల గురించి చెప్పట్లేదు, విశ్వాసం గురించి చెప్తున్నా, మందినికి వచ్చే వాళ్ళని గురించి చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న కొంతమంది భక్తులు అని అంటున్నారు కదా, వాళ్ళని గురించి చెప్తున్నా. అది దేవుడికి ఇష్టమైనది కాదు, దేవుడు కోరేది అలాంటిది కాదు. అలాగే బాధించి 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 వచ్చి వస్తున్నాను, నేను కూడా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ప్రార్థన ఆలకించడు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, కొంతమందిని గురించి నాతో ఎప్పుడని చెప్తుంటారు, ఆ బ్రదర్ చాలా ప్రార్థన పాడు, ఈ యొక్క చాలా ప్రార్థన పరులు, అసలు వాళ్ళు మోకరిస్తే లేరు అని.
మంచిది, ప్రభుకు స్తోత్రాలు. కానీ వాళ్ళ ప్రార్థన వాళ్ళ జీవితాన్ని ఏమైనా మార్చిందా? విషమంతన్నా వాళ్ళ ప్రార్థన వాళ్ళ జీవితాన్ని విషమంతన్నా మార్చకపోతే వాళ్ళ ప్రార్థనా పనులని చెప్పుకోవడం శోచనీయం. మొదట మన ప్రార్థన మన జీవితాన్ని మార్చాలి. కార్యాలు మార్చేది వేరే, గొప్ప పనులు జరిగించబడేది వేరే. నా ప్రార్థన నా జీవితాన్ని మార్చినప్పుడు నా ప్రార్థన ద్వారా వేరే కార్యక్రమాలు జరుగుతాయని అనుకోవడం దుర్లభం. కానీ గొప్ప ప్రార్థనా పనులు అంటే అర్థం ఏంటి? వారి జీవితాలు మార్చబట్ట. భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది నేను విన్నా, ఆరంభ దినాల్లో ఆయన తర్వాత వేరుగా ప్రార్థన చేశాడంట. ఆరంభ దినాల్లో ఇలా వాక్యం చెప్తా ఉంటే వెనక బాగా తీవ్రమైన కుష్ఠరోగం కలిగిన ఒక స్త్రీ వచ్చిందంట. 2 చేతులకి వేళ్ళు లేవు, 2 కాళ్ళకి కింద వేళ్ళు లేవు, దేహమంతా కురుపులు. ఆమె దగ్గరికి రాలేక ఇలా కూడికి జరుగుతుంటే వెనకాల ఒక మూల కూర్చుంది. ఇలా భక్సింగ్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్ దిగి వెళ్తూ ఉంటే ఆ మూల కూర్చుంది. మిగతా వాళ్ళంతా ఇన్ని కలవటానికి తండోపతండాలకు వస్తుంది, మామూలే కదా. వాళ్ళని నేను పట్టించుకోకుండా ఎవరు రాలేదే, ఆమె ఎందుకు అక్కడ కూర్చునిందని నేరుగా ఆయనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏంటమ్మా ఎలాగున్నావంటే, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని. ఏంటి నీ సమస్య అంటే, నాకు ఇలాగా కుష్ఠరోగం అంటే పాతకాలంలో పెద్ద రోగం అనేవాళ్ళు, ఇప్పటికే గ్రామాల్లో భవిష్యత్ అలాగ అంటారు. ఇప్పుడు భక్సింగ్ గారు ప్రార్థన చేశాడంట, వెంటనే గాయాలన్నీ మానిపోయాయి. వెంటనే ఆమె లేచి కూర్చొని చేతులు కాళ్ళు అన్నీ చూసుకునింది. అంటే ఏళ్ళు రాలేదు, అది వేరే విషయం. కాళ్ళు వేళ్ళు కానీ చేతి వేళ్ళు కానీ రాలేదు, కానీ గాయాలు పోయినాయి, దురద పోయింది, స్రవాలు గారేది పోయినాయి, స్వస్థితురాలైంది. చాలా ఆశ్చర్యకరమైన సంగతులు. అప్పుడు తండోపతండలుగా మనుషులు వస్తూ ఉంటే భక్సింగ్ గారు ఇలాగ ప్రార్థన చేసినాడు, ప్రభువా నాకు ఈ స్వస్థత వరం తీసేయి. మనం ఎలాగ ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు స్వస్థత వరం ఇవ్వట్లేదేంటి? అందుకే నేను ఎవరు ప్రార్థన చేసినా బాగా కావట్లేదు, జ్వరం వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తే ఇంకెక్కువ జ్వరం వస్తుంది. కొంతమంది తలనొప్పి వచ్చింది బ్రదర్ ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళని అడుగుతాం, ఏంటండి తలనొప్పి పోయిందని, ఇంకా ఎక్కువైంది బ్రదర్ అంటారు. అందుకని నాకు అనిపిస్తుంది, మీరు ఎందుకు అడగాల, ఎందుకు ప్రార్థన చేయించుకోవాలా, ఎందుకు ఎక్కువ చేయించుకోవాలా అని తెలియదు. దేవుని ఉద్దేశం ఏంటో మన ప్రార్థన మన జీవితాలను ప్రభావితం చేసేదిగా ఉండాలి. అలాగే బంధించబడిన వారిని, రోగగ్రస్తులను, పీడించబడుతున్న వారిని విడిపించే శక్తి ప్రార్థనలో ఉంది. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న నియమం, అది మనుషుడు పెట్టిన కట్టడ కాదు, మనుషుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞ కాదు, అది దైవాజ్ఞ, దైవ కట్టడ. కనుక మన ప్రార్థన, గ్రామాల్లో మీలో చాలామంది బాగా భక్తిగలకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కదా, ప్రభు స్తోత్రాలు. కానీ ఎవరిని బాధించొద్దండి. ఇక్కడ 5 నియమాలు ఉన్నాయి కదా, ఎవరిని కాడి కిందికి తీసుకురావద్దండి, బంధకాల్లోకి తీసుకురావద్దండి. అలాగే బంధకాల్లోనికి తెచ్చి బాధించి కాడమాన్ లాంటిది మోపి వారిని తిట్టి వాళ్ళని రకరకాలుగా బాధించి ఇవన్నీ చేసి ప్రార్థన చేస్తే మీరు అనుకుంటారు ప్రార్థన చేస్తున్నామని, దేవుడు ఆలకించడు. భక్తిహీనుల ప్రార్థన యెహోవాకు అసహ్యము అని వాక్యంలో రాశారు. అందుకని చాలాసార్లు మన ప్రార్థనలు ఆలకించబడట్లేదు అనుకుంటా. దేవుడు ఏర్పాటు చేసిన నియమము ప్రార్థనా నియమం. దేవుని యేసు ప్రభు యొక్క లక్షణాలు కలిగి ఉండటానికి ప్రయాసపడుతూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అలా కాకుండా మనం చేసే ప్రతి ప్రార్థన భవిష్యత్తు వ్యర్థమైపోతుంది అనుకుంటా. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు దాకా 2 విషయాలు చూసిన. మొదటిది, గాడ్ హ్యాస్ చోసన్ పీపుల్, తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది, గాడ్ హ్యాస్ చోసన్ ద ప్రిన్సిపల్, ఒక నియమాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మూడోది చూస్తామా, తిమోతికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 1 Timothy chapter 5 verse 21. తిమోతికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక
నేను చెప్పిన ఈ సంగతులను గైకొన వలన దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను, చోజన్ ఏంజిల్స్, ఏర్పరచబడిన దేవదూతలు. దానికి పైన రాశాడు, విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక. మనం చేసేది ఇదేగా. నాకు చాలాసార్లు అనిపిస్తుంది బైబిల్కి మనం 180 డిగ్రీలు వ్యతిరేకంగా చేస్తుంటామేమో అని అనిపిస్తుంది. విరోధంగా చేస్తాం, పక్షపాతం చేస్తాం, కక్షతో చేస్తాం, అసూయతో చేస్తాం, ద్వేషంతో చేస్తాం. నరాలు ఇవన్నీ జీర్ణించుకుని పోయినాయి. మన నరాల్లో జీర్ణించుకున్న ఈ శాతాని యొక్క లక్షణాలు కూడా అంతే తీవ్రంగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే దైవాత్మ మనల్ని వశపరుచుకోవటానికి ముందుకు రాలేకపోతున్నాడు. ఆయన ద్వారా మనం వశం చేయబడగలిగితే ప్రభు వీటన్నిటి తీసేయాలని కోడతాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనలో చాలామంది మీలాగా ప్రార్థన చేయం కదా, ఏమని, ప్రభు నాకు పక్షపాతం ఉంది, మా వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, మా పరిచయస్తులు అని వాళ్ళని కొద్దిగా ఎక్కువ చూసుకుంటున్నాను, ఇది లేకుండా చేయి ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? అసలు తప్పని అనిపిస్తే కదా మనకు, మనం అక్కడ పాపం అని తెలిస్తే కదా. అలాగే విరోధ బుద్ధితో ప్రభు ఆయన అంటే నాకు పడట్లేదు, ఈవిడంటే పడట్లేదు, అందుకే విరోధ బుద్ధితో పడకుండా చాలా కార్యాలు చేస్తున్నాను, ఇది తీసేయి అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? అది పాపమని మనకు తెలియట్లేదు. మనం ఏమనుకుంటాం, ఇంత మాత్రం చేయకపోతే బతకలేము, ఊర్లో బతకనీరు మనల్ని, కనుక మనం బతకాలంటే ఇలాంటివి చేయాలని అనుకుంటాం. అలాంటి బతుకు అవసరం అంటారా? ఉపయోగం అంటారా? దేవునికి మేలు అంటారా? కొరింథీ పత్రికలో చెప్పబడింది కదా, మొదటి పత్రికలో, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఏం చేశాడో మనం కూడా అలాగే దేవుని మహిమ కొరకు చేయాలని కోరబడుతున్నా. ఈ పరిచయలన్నిటి కొరకై దేవుని ఎదుటను ఏర్పరచబడిన దేవదూతలు, ఏర్పాటుకి వలపటున్న దేవదూతలు ఉన్నారు. వాళ్ళు మన ఫ్రెండ్సే. ఎక్కడికి వచ్చినారు? లూసిఫర్ ఆయన అనుచరులు. వాళ్ళు దేవుని ఏర్పాటులో లేరు, దేవుని ఏర్పాటుకి బయట వెలపట్టున్నారు. అదే దేవుని ఏర్పాటులో ఉన్న దేవదూతలు ఎవరు? మికాయేలు కావచ్చు, గాబ్రియలు కావచ్చు, ఆ తర్వాత ఇంకా పేర్లు చెప్పబడని కోట్ల కొలది దేవదూతలు కావచ్చు. వీళ్ళంతా దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు. మన దగ్గరికి లూసిఫర్ వస్తే భయం వేస్తుందా? గాబ్రియల్ వస్తే భయం వేస్తుందా? లూసిఫర్ వచ్చేదేంటి, ఉండేది మనతోనే కదా. ఇంకొత్తగా వచ్చేదేంటి? ఎప్పుడో ఒకసారి గాబ్రియల్ లాంటి వాళ్ళు, మరియమ్మ లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు, కానీ మన లాంటి వాళ్ళ దగ్గరికి బహుశా అరదు అనుకుంటా. బైబిల్లో నాకు తెలిసి ఒకే ఒక వ్యక్తి దగ్గరికి ఇద్దరు వచ్చినారు, గాబ్రియలు, మిఖాయేలు. ఎవరో వ్యక్తి? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయమ్మా? అలసిపోయారా? బైబిల్ చరిత్రలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఒకే ఒక వ్యక్తి దగ్గరికి గాబ్రియలు, మిఖాయేలు ఇద్దరు వచ్చినారు. గాబ్రియలు మరియమ్మ దగ్గరికి వచ్చినాడు, అలా కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తాడు. కానీ ఇద్దరు బలమైన ప్రధాన దూతలు, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఒకే వ్యక్తి దగ్గరికి వచ్చినారు. ఆ వ్యక్తి పేరు దానియేలు. దానియేలు అంటే గాడ్ ఈజ్ మై జడ్జ్, యెహోవా నా న్యాయాధిపతి అని అర్థం. ఆయన మన మాదిరి నేను చదువు లేకుండా ఉన్నాడు కాదు, ఉదయం లేస్తేనే పొలం పనులు చేసుకునే చిన్న ఉద్యోగం చేసుకునే చిరుద్యోగి కాదు. బైబిల్లో రాయబడింది ఆయన ప్రధానమంత్రి బబులోను దేశానికి. మామూలు మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటేనే పక్కన మనుషులు కనపడరు, నేల మీద నడరు వాళ్ళు. ఇరుగు పొరుగు చెప్తుంటారు, మా ఊర్లో వాళ్ళు నేల మీద నడవట్లేదండి, పైన నడుస్తున్నారు అని. ఏం ఉద్యోగం చేస్తారంటే చిరు ఉద్యోగం. ఉద్యోగం పేర్లు చెప్తే మీరు బాధపడతారేమో, కానీ దానియేలు లాంటి ఉద్యోగం మనలో ఎవరు చేయట్లేదు. మీకు తెలుసు తెలీదు, అలాంటి ఒక గొప్ప వ్యక్తి బైబిల్లో. యోసేపు కూడా ప్రధానమంత్రి అయ్యాడు, ఎస్తేరు కూడా రాణి అయింది, నెహెమ్యా కూడా అంతఃపురంలో పనిచేశాడు. కానీ ఒక ప్రధానమంత్రిగా ఉండి పుస్తకం రాసే అవకాశం ఒకే ఒకరికి కలిగింది. ఆయన పేరే దానియేలు. ప్రధానమంత్రికి అంత టైం ఎలాగ వచ్చింది?
నాకు చిన్న చిన్న పనులు చేసుకుంటేనే రాసిన పుస్తకం చదవడం వీలు కావట్లేదు, బద్ధకం. రాయగలగడం ఇంకెంత కష్టం. దేవుడు ఆయన రాయటానికి వాడుకున్నాడు. ఆయన సేవ, ఆయన పరిచర్య ఎంత ఘనంగా ఉందంటే రాజుకే భయం వేసింది. అందుకే రాజు వచ్చి దానియేలు ప్రధానమంత్రిని సంబోధించట్లేదు. దానియేలు 6వ అధ్యాయంలో జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలుని ఆయన మొదట ఎలాగా ఎరుగుతున్నాడు, రికగ్నైజ్ చేస్తున్నాడు, గుర్తిస్తున్నాడు అంటే ప్రధానమంత్రిగా గుర్తించట్లేదు, అంతఃపురంలోనగా గుర్తించలేదు. ఎలా గుర్తిస్తున్నాడు? సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవము గల దేవుని సేవకుడిగా దానియేలుని గుర్తిస్తున్నాడు. కనుక దైవ కార్యాల్లో మనం ముందుకెళ్ళినట్లుగా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యక్తులు, అలాంటి వ్యక్తి దగ్గరికి ఇద్దరు ప్రధాన దూతలే కాదు, ప్రభువే దిగి వస్తాడు. మనలాంటి వాళ్ళ దగ్గరికి మామూలు దూతలు కూడా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గరికి అమ్మా నేను ఎక్కడ ఉండాలా అని దేవుడు మన కొరికే దూతల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అందుకే వాక్యంలో రాయబడింది, దూతలు తొంగి చూసే పరిచయం దేవుడు మనకి ఇచ్చినాడు. 1 పేతురు 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఏంజల్స్ డిజైర్ టు లుక్ హియర్. అలాగే దేవదూతలు కూడా మనకు తోడుగా ఉంటారని వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. దేవుడు తన దూతలను మన కొరికే ఎన్నిక చేసుకున్నాడు. దేవుని యొక్క ఎన్నిక దూతల కంటే మంది గొప్పది. ఇంకోసారి చెప్పనా, ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ డానియల్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ దాన్ మిఖాయేల్ అండ్ గేబ్రియల్. దేవుని దృష్టిలో మిఖాయేలు కంటే, గాబ్రియేలు కంటే దానియేలు ప్రియమైన వాడు. అందుకే దానియేలు గ్రంథంలో చెప్పబడిన, దానియేలు నీవు బహుప్రియుడు, గాబ్రియేలు నువ్వు బహుప్రియుడు అని బైబిల్ ఎక్కడ లేదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? మిఖాయేలు నువ్వు బహుప్రియుడు అని బైబిల్ ఎక్కడ లేదు. కానీ ఒక మట్టి పురుగును దేవుడు ఎన్నిక చేసుకున్న తర్వాత దేవుడికి బహుప్రియుడిగా మార్చబడ్డాడు. అలాంటి వాడికి గొప్ప ప్రధాన దూతలు కూడా పరిచర్య చేయటి కొరకే దేవుని ద్వారా పంపబడ్డారు. దేవుని ఏర్పాట్లో ఉన్న గొప్ప శక్తి ఇది. 132:13 మనం చూస్తాం, దేవుడు సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ద లార్డ్ హ్యాస్ చోజన్ జయోన్. 4 చూస్తామా, లూకాసు సువార్త 1వ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1:12. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మనకి తెలుగులో 11, 12 కలిసి ఉన్నాయి. నేను మర్చిపోవాలని చూద్దాం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాను. He had chosen us as inheritance. స్వాస్థ్యం అంటే చాలా ప్రియమైంది. దాన్ని మనం పిత్రార్జితము అంటాం. కొన్ని పొలాలు ఉన్నాయనుకోండి, మీరు కొనిండరు నాకు తెలిసి. ఎందుకంటే మన పితరులు సంపాదించింది నిలుచుకోవడమే గొప్ప సంగతి, నిలబెట్టుకోవడమే. మనం సాధారణంగా ఏదైనా అమ్మేస్తుంటాం కదా, కొనేది తక్కువ. కొనది ఎవరు? మన పితరులే. నాన్నగారు, అమ్మగారు, తాతగారు, అమ్మమ్మ గారు, ఇలా వాళ్ళు కొన్నవి అవే మనం నిలుపుకోలేక అమ్మేస్తుంటాం. అలా కొన్నవి దాన్ని పిత్రార్జితము అంటాం, ప్రియమైంది అంటాం, అవసరమైంది అని అంటాం. అది ఎంత విలువ వచ్చినా నిజంగా మనకు అక్కర్లేకపోతే దాన్ని అమ్మము, అలాగే భద్రంగా పెట్టుకుంటాం. వాళ్ళు ఇచ్చిన చిన్న వస్తువైనా, సైకిల్ అయినా, బట్టలైనా, బ్యాగులైనా చినిగిపోయినా, అది పాతబడిపోయినా, బొద్దింకులు కొట్టినా, జిట్లు పడినా, చెదలు పడినా ఇంకా భద్రంగా పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది మా నాన్నగారు ఇచ్చారు, అమ్మగారు ఇచ్చారు, మా అమ్మమ్మ ఇచ్చారు, మా తాత ఇచ్చారు అని ప్రియమైందిగా మనం ఎంచి మనం దాన్ని భద్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. వారు మనకిచ్చింది స్వాస్థ్యం. ప్రభు వారికి దేవుడు మనల్ని స్వాస్థ్యంగా ఇచ్చినాడు. వీఆర్ హిస్ ఇన్హెరిటెన్స్. మనమే ఆయన స్వాస్థ్యం. ఏంటి వెండి బంగారముల కంటే, వజ్ర వైడూర మరకత మాణిక్య నీళ్ళ కెంపుల పచ్చల కంటే ఈ పాపి ఆయన స్వాస్థ్యమా?
ఈ తిరుగుబాటుదారుడు, ఈ మెడవంచిన వ్యక్తి, చెడుపు చేయువాడు, నష్టపరచువాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నవాడు దేవుడికి ఇష్టమా? బైబిల్లో రాయబడింది, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం గనక, కొనబడ్డాం గనక మనం ఆయనకి ఇష్టమైన వారు, మనమే ఆయన స్వాస్థ్యం. కనుక స్వాస్థ్యాన్ని మనం ఎలాగ భద్రపరుచుకుంటామో ప్రభువారు కూడా లేదా దేవుడు కూడా అలాగే భద్రపరుచుకున్నాడు అన్న సంగతి మనకు పరిచి. ఇప్పుడు 5వ ఆఖరిది ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ఐదవ వచనం. Deuteronomy chapter 12 verse 5. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకుంటకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయవాలి. ఏర్పరచుకొనిన స్థలం, చోజన్ ప్లేస్. ఇది మనము 132వ కీర్తనలో సియోను అని చూస్తాం. కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క సంఘం, అది ఏర్పాటు చేయబడిన స్థలం. మనం ఇప్పుడు కొత్త నిబంధనలో వీఆర్ నాట్ ప్లేస్ సెంటర్డ్ బట్ పర్సన్ సెంటర్డ్. మనం స్థలం కేంద్రీకృతంగా లేం, కానీ ఒక వ్యక్తిని కేంద్రీకృతంగా కలిగి ఉన్నాం. స్థలం మనం ఈరోజు మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటాం, తర్వాత చెట్టు కింద ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడో ఏదో ఒక స్థలంలో మనం ఉంటాం. మనకు స్థలం అంత ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమున చేరి వస్తారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటా. పొలంలో ఉన్న, నిరాకరించబడినట్లు నిర్జీవ ప్రదేశంలో ఉన్న, నిర్జన ప్రదేశంలో ఉన్న ప్రభు నామమున మనం చేరి వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అన్న సంగతి మనం గుర్తించాలి. దేవుని వాక్యము బలమైనదిగా వెజ్జలబడుతున్న స్థలాన్ని ఎరిగిన వారమై దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడో అక్కడికే. పాత నిబంధనలో యాత్రలు అన్నారు, ఇప్పుడు కొత్త నిబంధనలో అక్కడికే వాక్యం వినుట కొరకాయి, ఆయన సాన్నిధ్యాన్ని స్పృశించుట కొరకాయి, ఆయన మాటలు వినుట కొరకాయి వేగిరపడాలని కోరబడుతున్నా. వాక్యంలో రాశారు కదా, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని గురించి కొన్ని సంగతులు మనం చూడటానికి ఆరంభించినాం. ఆయన ఏర్పాటులోనికి నువ్వు కూడా రావాలని దేవుని ఉద్దేశం అని జవాబు ఏంటి? 5 విషయాలు చూస్తున్నాం. మొదటిది, గాడ్స్ చోజన్ పీపుల్, ప్రజలు. రెండవది, చోజన్ ప్రిన్సిపల్, ఏర్పాటు చేసుకున్న నియమం. మూడవది, చోజన్ ఏంజిల్స్, ఏర్పాటు చేసుకున్న దేవదూతలు. నాలుగవది, చోజన్ ఇన్హారిటెన్స్, ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యం. 5వది ఆఖరిది, చోజన్ ప్లేస్, ఏర్పాటు చేసుకున్న స్థలం. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, ఆ దేవుని యొక్క అనాదికాల ఏర్పాట్లోనికి మనం వచ్చినామా? అదే సువార్త. అది సిలువ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసు ప్రభువు యొక్క సిలువకు వెలపట్ట దేవుడు మనల్ని చూడలేడు, ఎందుకంటే మనం ఆయనకు శత్రువులు మన వాక్యంలో రాయబడింది. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన ఏళ్ళు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపలమైండగా, భక్తిహీనమైండగా, బలహీనమైండగా, శత్రులమైండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. యేసు ప్రభు వారు మనల్ని ఏర్పాటు చేసుకుంది జగదుత్పత్తి మొదలుకొనే, కానీ కాలము సంపూర్ణమైనప్పుడు అనాదికాల ఏర్పాటును బట్టి ఆ ఏర్పరచబడిన స్థానము మనం అనుభవించినట్లుగా ఆయన మన కొరకే శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చాడు, ఆయన ముఖమంతా ఉమ్మేశారు, ఆయన వెంట్రుకలన్నీ పీకి వేశారు, దిగంబడిగా శిలువలో వేలాడదీయబడ్డాడు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన దేహమంతా కోడాలతో దున్నారు, ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచారు, ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు, ఆ రక్తము ప్రవహించింది. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచినాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డానికి చాలా సులువైన మార్గం ఏంటంటే, యేసు ప్రభువు
యొక్క త్యాగము, సిలువ, సమర్పణ, రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడు మాత్రమే మన నిష్ఠ ద్వారా, మన భక్తి ద్వారా, మన గొప్పదనం ద్వారా, కులము, మతము, ప్రాంతము, డబ్బు, ఆస్తి, స్థానము ద్వారా, ఇక ఏ ఇతర పద్ధతుల ద్వారా మనం దేవుని యొక్క ఎన్నికలోనికి, ఏర్పాట్లోనికి రాలేం. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే దేవుని ఎన్నికలోనికి వస్తాం. విచిత్రం ఏంటంటే మనం పాపం బట్టి ఎంత ఘోరమైన స్థితిలోనికి వెళ్ళామంటే తిరిగి దేవుని దగ్గరికి రావాలనే మనస్సు కూడా లేనంతగా వెళ్ళిపోయాం. కానీ దేవుడు ప్రేమామయుడు, ప్రేమ కలిగి చేతులు చాప ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. మీరు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, మైక్ ద్వారా వింటున్నా, ఇంట్లో ఉన్న, టెర్రస్ మీద ఉన్న, బయట ఉన్న, వెలపటున్న, రచ్చబండ దగ్గరున్న, మీరు ఎక్కడున్నా సరే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మీ కొరకు ఈ శుభ సందేశాన్ని పంపించినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు వలె ప్రేమించి, యేసు ప్రభు వలె జాలిపడి, యేసు ప్రభు వలె కరుణించి, యేసు ప్రభు వలె మన దగ్గరికి వచ్చి మన పాపమంతా మోసుకునేవారు ఎవరున్నారన్న సంగతి ఎప్పుడైనా విన్నావా? బైబిల్ సెలవిస్తుంది, ఏ నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. కనుక యేసు ప్రభు వారిని పాపాన్ని తీసివేయట కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు తప్ప మన పాప స్థితిని ఇంకెవరు గుర్తించలేరు. మనందరికి పరిచయం కదా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నాడు. చిన్నవాడు వచ్చి తండ్రి దగ్గర, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అన్నాడు. అప్పుడు తండ్రి చిన్నవాని ఆస్తి చిన్నవాడికి, పెద్దవాని ఆస్తి పెద్దవాడికి ఇచ్చినాడు. బైబిల్లో రాయబడింది, చిన్నవాడు తన ఆస్తి చూసుకుని దూర దేశానికి వెళ్ళాడంట. దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. స్నేహితులు, ఇరుగు పొరుగు ఎక్కువైపోయారు. డబ్బులుంటే ఎక్కువైపోతారు కదా మనుషులు. బెల్లం ఉంటే ఈగలన్నీ చాలా వచ్చేస్తాయి కదా, మనుషులు రారు, ఈగలు వస్తాయి. కనుక బెల్లం చుట్టూ వచ్చేవన్నీ మనుషులు కాదు, ఎవరు? ఈగలు. బెల్లం తీసేసిన వెంటనే వెళ్ళిపోతాయి. కనుక వాళ్ళందరూ మీరు మనుషులని భ్రమపడొద్దండి. దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. దేశంలో గొప్ప కరువు వచ్చింది, భోజనం పెట్టేవారు లేకపోయారు. ఒక చెంత చేరాడు. ఈ యూదులు గొర్రెలు కాసుకునేవాళ్ళు, వాళ్ళకి పందులంటే అస్సలు పడదు, విరోధం, అది అసహ్యం. బైబిల్లో రాయబడింది పాత నిబంధనలో, దాన్ని తాకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు, అది హేమన. ఒక యూదుడైన వాడు ఎంత స్థితికి వెళ్ళాడంటే హేమైన పని చేయటానికి వెళ్ళాడు, తను చేయకూడని పని చేయటానికి వెళ్ళాడు, తనకు విరోధమైన పని దగ్గరికి వెళ్ళాడు. ఆ పని ఒకరోజు, ఒక వారం, ఒక మాసం, ఒక సంవత్సరం కాదు చేసింది. ఎంతకాలం చేసినా మనకు తెలియదు. బైబిల్లో రాయబడింది వాడు అదే పనిలో ఉన్నాడంట. ఇంకెంత దివాళా దేశం స్థితికి వచ్చినాడంటే ఆ పందుల పొట్టుతోనే బతుకు సాగిపోతుంది. ఉదయం టిఫిన్ అదే, మధ్యాహ్నం భోజనం అదే, రాత్రి భోజనం అదే, స్పెషల్ మీటింగ్కి అదే, పండగకి అదే, పబ్బానికి అదే. ఎవరైనా ఇలా ఒకటే తినేవాళ్ళు ఉన్నారా? పంది పొట్టు తిని పొట్టుబ్బిందో, గ్యాస్ అయిందో, పైనుండి కింద దాకా స్థూలంగా ఉన్నాడు, స్తూపంగా ఉన్నాడో, ఎలాగున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు తండ్రి గుర్తొచ్చినాడు, నా తండ్రి ధనికులకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేను లేచి బయలుదేరుతా అన్నాడు. ఇప్పుడు లేచి బయలుదేరి తండ్రి దగ్గరికి వస్తుంటే నేను మీకు చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట. ఆయన గుర్తుపట్టింది ఎవరు? స్నేహితులు గుర్తుపట్టారా? పనివారు గుర్తుపట్టారా? ఇరుగు పొరుగు వారు గుర్తుపట్టారా? పెద్దల నుంచి గుర్తుపట్టారా? ఊర్లో వాళ్ళు గుర్తుపట్టారా? చుట్టుపక్కల లేదా పెద్ద విందు ఏర్పాటు చేసినప్పుడు ఎవరన్నా పక్కనున్న వాళ్ళు గుర్తుపట్టారా? బైబిల్లో రాయబడింది, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తాడంట. ఈ తప్పిపోయిన కుమారుణ్ణి గుర్తుపట్టేది ఒకే ఒక్కడు. అన్న గుర్తుపట్టలేడు, తమ్ముడు గుర్తుపట్టలేడు, చెల్లి గుర్తుపట్టలేడు, నాన్న గుర్తుపట్టలేడు, అమ్మ గుర్తుపట్టలేదు, పరిచయమైన వారు, స్నేహితులు, ఊర్లో వాళ్ళు, తెలిసిన వాళ్ళు గుర్తుపట్టలేదు. ఒకే ఒక్కడు మాత్రమే గుర్తుపట్టగలడు. బికాజ్ యువర్ మోడ్ బియాండ్ రికగ్నిషన్. నిన్ను గుర్తించడానికి వీల్లేనంత ఘోరంగా మారిపోయావు. చూస్తే పందుల వాసన, పందుల కంపు, పందుల జీవితమే, పంది వలే, కుక్క వలే తిరిగిన మనిషిని ఒకే ఒక్కడే గుర్తుపట్టాడు, ఆయనే తండ్రి. ఎవరు వచ్చి తండ్రికి చెప్పలేదు, మీ చిన్నోడు వస్తున్నాడండి, అలాగా గుర్తుపట్టలేకపోయామండి, ఇదిగో సెల్ఫీ తీసుకుని వచ్చాను చూడండి ఒకసారి, మీ చిన్నోడైతే పరిగెత్తండి అని చెప్పలేదు. ఇరుగు పొరుగు వారు ఎవరు గుర్తుపట్టలేదు. తండ్రి ఎక్కడో ఉంటే ఎలా గుర్తుపట్టేశాడు, మిగతా వాళ్ళంతా గుర్తుపట్టి ఈయనకు వర్తమానం తీసుకుని వస్తేనే కదా ఈయన గుర్తుపట్టాల్సింది. కానీ బైబిల్లో రాయబడింది, వాడు ఇంకా దూరమునున్నప్పుడు తండ్రి వాణిని చూచి, దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ప్రేమ ఇది. పాపంలో ఉన్న మానవుని ఎవడు గుర్తుపడతాడు? తండ్రి తప్ప. దైవమ్మా, ఏం ప్రేమ ఇది! నన్ను ఎవరు గుర్తుపట్టలేరు, నన్ను ఎవరు చేరదీసుకోలేరు, నా దగ్గరికి ఎవరు పరిగెత్తి రాలేరు.
ఇంకా నా కంపు చూసి, నా దుర్వాసన చూసి నా దగ్గరికి వచ్చేవాళ్ళు దూరంగా పారిపోవాలా. పందులు పొట్టు తినేసి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు కొన్నన్న రావాలి కదండి. పందులు రావచ్చు కదా ఎంట. మామూలుగా మనం కుక్కలు పెంచుకుంటుంటారు కదా, కుక్క అంటే వాళ్ళు బాధపడుతుంటారు, దానికి ఒక పేరు పెట్టుకుని ఉంటారు, జానినో వాకరనో ఆ తర్వాత బుషనో ఏదో ఒక పేరు పెట్టింటారు. మనం కుక్క అన్నాం అనుకో వాళ్ళకి చాలా బాధ వేస్తుంది, దాని పేరు పెట్టే మనం పిలవాలా. అందుకని మనిషికి ఉన్న విశ్వాసం కంటే కుక్కున్న విశ్వాసం గొప్పదంటారు. ఒక పూట భోజనం పెట్టిన వెంటనే అది తిరిగి ప్రతిరోజు ఆస్థలానికి వచ్చి అక్కడే తోకాడిస్తే అక్కడే కూర్చుంటా ఉంటుంది. ఇన్ని రోజులు పందులు పోషిస్తే ఒక పంది వెనక్కి రావచ్చుగా, ఒక కుక్క వెనక్కి రావచ్చుగా, ఒక ఇరుగుపొరి వెనక్కి రావచ్చుగా, నిన్ను వదిలేసి వస్తాం మీ ఊర్లో కానీ రావచ్చుగా. ఎవరు రాడే సిన్నర్ విల్ బి లెఫ్ట్ అలోన్ సెక్లూడెడ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ ద వరల్డ్. ఒక పాపిని దగ్గరికి తీసుకుని వచ్చేది పాపాత్ముడు కాదు, కానేరుడు కాబోడు. అలాగే దూరంగా ఉండిపోతాడు. ఆ పాప ఒక్కడే దేవుడి దగ్గరికి రావాలా. నువ్వు ఎంత దూరంగా ఉన్నావో నేను ఎవరు గుర్తుపట్టలేరేమో. మీ అమ్మగారు, నాన్నగారు, మీ తమ్ముడు, చెల్లి, తోబుట్టువులు, నీకు సహాయం చేసి సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, సంఘం నీ వెంట రాకపోవచ్చు. నువ్వు ఒక్కడే కల్వరి శిలువ దగ్గరికి వస్తే ఆయన గుర్తించి నిన్ను అక్కం చేర్చుకోవాలని కోరుతున్నాను. ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తర్వాత స్నానం చేయమన్నాడు, కానీ మొదటి స్నానం చేసి రారా, డ్రెస్ మార్చుకుని రారా, అప్పుడు కావాలంటే కుదిరితే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా చూస్తామా అని చెప్పలే. ఇప్పుడు మన పిల్లలు ఎవడన్నా 1-2 చేసి చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే వెళ్ళి వెంటనే ముద్దు పెట్టుకుంటారా? ఏం చేస్తారు? తిట్టేసి రేట్చి వాడు ఎప్పుడు ఇట్లా చేస్తుంటారు. వాడు కావాలని చేస్తాడా ఏంటి? కావాలని చేయడు, ఆ వయసులో ఇంకా అలాగే చేస్తాడు. తర్వాత వాడిని తీసుకెళ్ళి లోపల చేసి శుభ్రం చేసి అంతా మళ్ళీ స్నానం చేయించి పౌడర్ కొట్టి డ్రెస్ వేసి తీసుకొని వస్తే ఇరిగిపోరు అమ్మలక్కల అబ్బా చాలా బాగున్నాడు అక్క. ఇంతకుముందు ఏమయ్యాడక్క? 1-2 చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు తీసుకెళ్ళి కడగొచ్చుగా. ఎవరైనా మీ తల్లిదండ్రులు తప్ప మిగతా పక్కన వాళ్ళు తీసుకెళ్ళి 1-2 చేసినప్పుడు కడిగే పిల్లలను చూసినారా మీరు? చూసారా? వాళ్ళు వచ్చి మీకు ఏం చెప్తారంటే తెలియక, అక్క మన పిల్లోడు 1 చేసినాడక్క, 2 చేసినాడక్క అని చెప్తారు. కడగండి అక్క. ఎవరు కడగరు? ఒక్క తండ్రి తప్ప, తల్లి తప్ప. మన పాపపు జీవితాన్ని ఎవరు కడగరు? యేసు ప్రభు తప్ప. నది వల్లే సెలవులో నుండి ప్రవహించిన రక్త ప్రవాహం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు దగ్గరికి రావా. నీవు ఏర్పాటు చేయబడిన వ్యక్తి అవుతావు, ఏర్పాటు చేయబడిన జనం అవుతావు, ఏర్పాటు చేయబడిన కుటుంబం అవుతావు. దేవుని ఏర్పాటులోనికి నీవు రావడం భాగ్యం కాదా? గొప్ప ధన్యత కాదా? నీ స్వభావం ఏంటి?